హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గతంలో ఉగ్రవాదులు, దొంగలు, రౌడీ షీటర్లు షెల్టర్ జోన్గా ఉపయోగించుకున్న కంచన్ బాగ్ పరిధిలోని షాహీన్ నగర్, హఫీజ్ బాబా నగర్, చాంద్రాయణగుట్ట పరిధిలోని ఇందిరానగర్ లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. సాయుధ బలగాల వెంట బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన పోలీసులు నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్ నేపథ్యంలో కార్డన్ అండ్ సెర్చ్ వేళ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దగ్గర రాను రైట్ హైదరాబాద్ పాత బస్తీ ఉగ్రవాదుల షెల్టర్ జోన్ గా పోలీసుల రికార్డులో ఉంది. దేశంలో ఎక్కడ ఏ పేలుళ్లు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లోనే బయటపడేవే. హఫీజ్ బాబా నగర్ ఉగ్రవాదులకి షెల్టర్ గా పలుమార్లు పోలీసుల రికార్డులకు ఎక్కింది. షాహీన్ నగర్ లో కూడా ఇదే పరిస్థితి. ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, బర్మా కాలనీ, బెంగాల్కి చెందిన వాళ్లు హఫీజ్ బాబా నగర్ లో అధికంగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాం మీదుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ వారిలో చాలా మంది ఏ పని చేయరు. అనుమానితులందరినీ ఫలక్నుమా ట్రైనింగ్ కాలేజ్కి తరలించి అక్కడ వారందరినీ విచారిస్తామంటున్నారు పోలీసులు. సూర్యాపేట జానకీపురంలో పోలీసులపై సిమీ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ లో మరింత అప్రమత్తంగా ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసు బలగాలు సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకునే పనిలో పడ్డాయి. ఒక బృందం సోదాలు చేస్తూ ఉంటే మరో బృందం సాయుధ బలగాలు వారికి రక్షణగా నిలిచే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, భూ కబ్జాదారులు, దోపిడీ దొంగలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించారు. స్లీపర్ సెల్ ఉగ్రవాదుల్ని కట్టడి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రి అర్ధరాత్రి నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు పాత బస్తీ హైదరాబాద్ పాత బస్తీలోని కంచన్ బాగ్, చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఇందిరానగర్, హఫీజ్ బాబా నగర్ ఈ రెండింటిని కార్డన్ సెర్చ్ చేసి సుమారు 20 బృందాలు టాస్క్ ఫోర్సు, కిఆర్టీ, కమాండోస్ ఫోర్స్తో కలిపి, లేడీ ఫోర్స్తో కలిపి ఒకేసారి కార్డన్ చేసి చెక్ చేయడం జరిగింది. కొంత ఇన్ఫర్మేషన్, కొంత అన్సోషల్ ఎలిమెంట్స్కి అడ్డాగా మారినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ కార్డన్ సెట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 113 మంది బంగ్లాదేశీయులు, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, మయన్మార్, బీహార్, యూపీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు 113 మంది ఐడి కార్డులు లేకుండా వాళ్ళు ఎటువంటి నేటివిటీ సర్టిఫికేట్ కానీ వాళ్ళు మేము సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడం వల్ల 113 మందిని అదుపులో తీసుకున్న వాళ్ళ సెన్సస్ తీసి వాళ్ళ యొక్క ఏరియాస్ని మేము కాంటాక్ట్ చేస్తాం. అక్కడ వాళ్ళతో కూడా వారితో పాటు ఇంకా నడుస్తుని 6 రౌడీ షీటర్స్ని సుమారు 30 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్